వెల్కమ్ బ్యాక్. 4 అంతస్తులు, 25 గదులు, మొత్తంగా ఉట్టిపడే 100 ఏళ్ల రాజసం. వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ గంధర్వ మహల్. చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఈ అద్భుత సౌందర్య సౌధం. ఏంటి ఆ భవనం? అసలు ఎక్కడుంది ఆ భవనం? ఏంటి దాని విశేషాలు అనేది ప్రశ్నలు వస్తున్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి గంధర్వ మహల్లో ఉన్న ఇక్కడ నుంచుంటే నేను కూడా ఒక జమీందార్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అప్పట్లో జమీందార్ ఆచంట జమీందార్గా ఉన్నటువంటి గొడవర్తి నాగేశ్వరరావు ఎంతో ఇష్టంతో కట్టించుకున్న గంధర్వ మహల్. అప్పట్లోనే దీనికి 10 లక్షలు ఖర్చు అయిందంటే మీరు చూడొచ్చు. పెద్ద పెద్ద ప్రాకారాలు, కనీసం ఇందులో ఎక్కడా కూడా సిమెంట్ అనేది వాడలేదు. ఇంచుమించుగా దీన్ని చూస్తుంటే ఒక సిమెంట్ సెట్టింగ్ లాగా ఇదంతా కూడా ఉందనే చెప్పుకోవచ్చు. 3 బాల్కనీలు ఉన్నాయి. ఇక్కడ నుండే అప్పటి జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు ప్రజలతో మాట్లాడేవాళ్ళు. అంటే ప్రజలు నిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, వివిధ సమస్యలతో వస్తూ ఉంటారు. వాళ్ళందరితో ఇక్కడే పంచాయతీలు లేకపోతే వారి సమస్యలకి పరిష్కారాల గురించి మాట్లాడేవారు. ఇది చూస్తే సుమారుగా 100 ఏళ్ళు పూర్తయిపోయింది. 1918లో మొదలు పెట్టినటువంటి ఈ గంధర్వ మహల్ నిర్మాణం 1924కి పూర్తయింది. రాజస్థాన్లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్లు అప్పటి నిర్మాణాలను చూసుకుని తనకు కూడా ఇటువంటి నిర్మాణం ఉంటే జిల్లాలో ఒక ఐకానిక్గా ఉంటుందన్న ఆలోచనతో ఆయన మొత్తం దేశ విదేశాలన్నీ తిరిగి ఈ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ తన అభిష్టానికి తగ్గట్లుగా రూపొందించుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ గొడవర్తి నాగేశ్వరరావుకు సంబంధించిన ప్రస్తుతం 3వ తరం ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల దీనికి రంగులు కూడా వేశారు. విజిటర్స్ ఎవరు వచ్చినా కూడా ఈ కుటుంబ సభ్యులందరూ కూడా లోపలికి తీసుకువెళ్తారు. లోపలికి తీసుకువెళ్ళి మొత్తం అవన్నీ చూపిస్తారు. లోపల మీకు చూసుకుంటే ఎప్పటిదో ఒక మంచి పియానో ఉంది, బర్మా టేకు ఉంది, వేరే విదేశాల నుండి తెచ్చినటువంటి రకరకాల ఇంపోర్టెడ్ మెటీరియల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు రండి. బర్మా టేకు, విదేశాల నుంచి విద్యుత్ దీపాలు, బెల్జియం నుంచి అద్దాలు, ఇలా ఎన్నో ప్రత్యేకతలు గంధర్వ మహల్ సొంతం. 1924లో నిర్మించిన ఈ భవనం 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ చెంటలో నిర్మించిన ఈ కట్టడం ఇప్పటికీ కూడా చూపురులను ఆకట్టుకుంటోంది. ఆ కాలంలోనే 10 లక్షలు ఖర్చు చేసి నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఎత్తైన భవనం, 4 వైపులా కోట మాదిరి బురుజులు, బర్మా టేకుతో చేసిన సింహ ద్వారాలు ఇప్పటికీ కూడా రాజ టీవీని గుర్తు చేస్తున్నాయి. ఆ చెంటలో 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ గంధర్వ మహల్ మొదటి ఫ్లోర్కి మనం వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో చూస్తే కనుక ఇక్కడ ఈ సువిశాలమైన హాల్ మీరు చూడొచ్చు. సుమారుగా 200 మంది కూర్చోవడానికి వీలుగా ఈ హాల్ ఉందని చెప్పుకోవచ్చు. అప్పట్లో జమీందార్ ఇష్టపడి తెచ్చుకున్నటువంటి గొడవర్తి నాగేశ్వరరావు గారు ఇష్టపడి తెచ్చుకున్నటువంటి అవి చూడొచ్చు. అడవి దున్నకి సంబంధించిన కొమ్ములు, అట్లాగే దుప్పి కొమ్ములు కూడా మనం చూడొచ్చు. ఎంత అందంగా వీటి నుంచి మనం కేవలం పాత సినిమాల్లోనే వీటిని చూడగలం, లేకపోతే ఇప్పుడు ఈ జమీందార్ ఇళ్లలో మాత్రం ఉంటాయి. అప్పటి నుండి కూడా సుమారుగా 100 ఏళ్ళ నుండి కూడా గొడవర్తి కుటుంబ సభ్యులు, ఈ వంశం సంబంధించి ఎవరుంటారో వారంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ స్టాండ్ చూసుకుంటూ ఇప్పుడు అందరూ కూడా బెడ్రూముల్లో జనరల్ స్టాండ్స్ వచ్చినాయి, గోడకి తగిలించుకున్నాయి. కానీ అప్పట్లో స్టాండ్స్ చూసుకుంటే కనుక ఏ విధంగా ఉన్నాయి కూడా మీరు చూడొచ్చు. ఇంకొకటి మీకు చూపించాల్సింది బెల్జియం నుండి తీసుకొచ్చిన అద్దాలు. ఈ అద్దం పర్టికులర్గా బెల్జియం నుండి ఇంపోర్ట్ చేసుకున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ అద్దం దీనికి ఆపోజిట్లో ఇంకొక అద్దం ఉంది. మొత్తం ఈ అద్దం దగ్గర నేను నుంచుంటే నా ప్రతిబింబం 7 సార్లు ఈ అద్దంలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. దీని ఆపోజిట్ ఉన్నదానికి మొత్తం 7 సార్లు ఈ ప్రతిబింబం ఇక్కడ కనపడుతుంది. మరోపక్క అంటే ప్రతిదీ కూడా ఈ ప్యాలెస్కి వచ్చిన వాళ్ళు, ఈ గంధర్వ మహల్కు వచ్చిన వాళ్ళందరూ కూడా దీని గురించి గొప్పగా మాట్లాడుకోవాలని, అంటే ఎంత ఐకానిక్గా ఆలోచించారో చెప్పుకోవచ్చు. టేకు చూసుకుంటే కనుక బర్మా నుండి తెప్పించారు. ఈ కుర్చీలు ఇంకా అప్పటి రాజస్థానికి గుర్తుగా, అప్పటి ఏదైతే ఉందో దానికి గుర్తుగా ఇంకా ఉంచేశారు అనుకోవచ్చు. మండువా, ఇది అప్పట్లో మండువా అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ తర్వాత క్లోజ్ చేసి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కింద నాకు గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ నుండి క్లియర్గా కనపడుతుంది. ఐరన్ గ్రిల్ కట్టారు, దాని మీద ఇది టీపై ఏర్పాటు చేశారు. కింద మాత్రం గ్రిల్ కనపడుతుంది కాబట్టి సో ఈ పైన నుండి కిందకు చూసుకుంటే కనుక మండువా ఇళ్లలో ఉండే ఏదైతే వాన పడినప్పుడు ఆ వాన నీరు వస్తుందో ఆ వాన నీరుకి సంబంధించి కూడా చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఈ మొత్తం ఈ గంధర్వ మహల్కి సంబంధించి
యజమాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. గొడవర్తి నాగేశ్వరరావు గారు, ఆయన ఒకసారి మీరు చూస్తే కనుక అప్పటి జమీందార్ ఏ విధంగా ఆయన ఆచంట నియోజకవర్గానికి సంబంధించి జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు గారు, ఈయనే ఐకానిక్గా ఆలోచించి మన జిల్లాలో ఈ మంచి ఇల్లు ఉండాలి, అందరూ మాట్లాడుకునేలా ఉండాలని అప్పట్లోనే ఆయన ఈ విధంగా ఆలోచించారంటే ఆయన ఎంత దూరదృష్టితో ఆలోచించారని చెప్పుకోవచ్చు. ఈయన గొడవర్తి నాగేశ్వరరావు గారు, వారి మిస్సెస్, వారి అమ్మాయి ఫోటోలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అల్మారాలు అన్నీ కూడా మొత్తం టేకుతో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మొత్తం చాలా అందంగా ఇవన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేశారు. కేవలం ఎవరు వచ్చినా కూడా అందరికీ కూడా ఈ ఇల్లు చూపించే విధంగా, ఎవరిని నిరాశపరచకుండా పైకి పంపిస్తున్నారు, కింద అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులంతా కూడా. ఇప్పుడు అటువైపు చూసాం, మరలా ఇటువైపు కూడా సేమ్ అదే పోస్చర్ పెట్టారు. పాత గడియారాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈఏ వాచ్ కంపెనీ మద్రాసులో తయారు చేసినటువంటి గోడ గడియారాన్ని, గంటలు కొట్టే గడియారం. నా చిన్నప్పుడు ఇది నాకైతే చాలా ప్యాషన్గా ఉండేది. ఎంత టైం అయితే అంత, 12 అయితే 12 గంటలు కొట్టేది. సో ఈ గడియారం ఇప్పటికీ కూడా అంటే 90 కిడ్స్కి ఇది ఒక ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని చూస్తేనే ఒక వింతగా ఉండేది. అప్పట్లో 12 గంటలు లేకపోతే 5 గంటలు ఆ గంటల్ని కౌంట్ చేసేవాళ్ళం, కౌంట్ చేసి సమయాన్ని తెలుసుకునే వాళ్ళం. ఎక్కడున్నా కూడా కరెక్ట్గా సమయం తెలిసేది, ఆ గంటలను బట్టే సమయాన్ని నోట్ చేసుకునే వాళ్ళం. ఈఏ వాచ్ కంపెనీ మద్రాస్, మనం చూస్తే ఆ బ్రాండ్ పేరు కూడా ఇక్కడ ఉంది. ఈఏ వాచ్ కంపెనీ మద్రాస్ నుండి దీన్ని తెచ్చుకున్నారంటే అప్పటికి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది కాబట్టి. సో అది మీరు టీవీ స్టాండ్, టీవీ మర్చిపోండి కాసేపు, ఇది చూస్తే కనుక పెట్టి మాను పెట్టే, ఇది మొత్తం అంతా కూడా టేక్తో తయారు చేసింది అనుకోవచ్చు. మంచి బొమ్మలు, ఈ హంసే కానీ మధ్యలో ఈ నక్షత్రానికి సంబంధించి కానీ చాలా బాగా ఇదంతా డిజైన్ చేశారు అనుకోవచ్చు. చాలా విలువైన వస్తువులన్నీ కూడా ఇందులో దాచుకోవచ్చు. అప్పటి కుర్చీలు కూర్చోడానికి కానీ లేకపోతే నవ్వానికి సంబంధించింది కానీ ఇంచుమించుకు మనం ఏదో ఒక ఎగ్జిబిషన్కో లేకపోతే ఒక పురావస్తు శిబిరానికో పురావస్తు శాఖకు సంబంధించిన కార్యాలయానికో వచ్చినట్టుంది. ఇంత పెద్ద హాల్లో వాళ్ళు ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగింపుగా ఈ గొడవర్తి ఈ వంశానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారంటే చాలా గొప్ప అనే చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఇది చూస్తే కనుక పియానో లండన్ నుండి దీన్ని అప్పట్లోనే తెచ్చుకున్నారనే చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే జేబీ క్రామర్ అండ్ కో లండన్, ఆ రోజుల్లోనే పియానోకి సంబంధించి, ఎందుకంటే అప్పట్లో సంగీతం కళల మీద ప్రత్యేక దృష్టి ఉండేది, ప్రత్యేక ఆకర్షణ ఉండేది. అందులో భాగంగా ఈ ఇంటికి ఎవరు వచ్చినా ఇందులోకి వచ్చిన వాళ్ళు కొంత సర్ప్రైజ్ అయ్యేలా ఉండాలి, ఐకానిక్గా ఉండాలి కాబట్టి లండన్ నుండి ఈ పియానోని ఆయన నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. అసలు ఇది పనిచేస్తున్నా లేదో కూడా చూద్దాం ఒకసారి. ఏదో ఇప్పటికీ కూడా ఇది వర్కింగ్లో ఉంది, ఇప్పటికీ కూడా ఇది వర్కింగ్లో ఉందనే చెప్పుకోవచ్చు. జేబీ క్రామర్ అండ్ కో అంటే ఈయన 1824లో ఈ ఇల్లు కడితే ఇప్పటి వరకు కూడా 100 ఏళ్ళు పూర్తయిపోయింది. ఈ 100 ఏళ్ళ పాటు కూడా ఈ పియానోని వీళ్ళ కుటుంబ సభ్యులు చాలా సంరక్షించారనే చెప్పుకోవచ్చు. అంటే ఆ గుర్తుగా, అంటే తమ కుటుంబ సభ్యులు పూర్వీకులు గుర్తుగా ఈ విధంగా ఇప్పుడు 3వ తరం వాళ్ళు ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు, ఈ గంధర్వ మహల్లో నివాసం ఉంటున్నారు. ఈ గంధర్వ మహల్కి సంబంధించి ఈ పియానో ప్రత్యేక ఆకర్షణగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఇది వర్కింగ్లో ఉంది. ఈ ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇట్లా కూర్చుని మొత్తం అంతా కూడా చూడొచ్చు. మొత్తం అంతా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లండన్ ఎగ్జిబిషన్లో 1885లో ఈ పియానోకి సంబంధించి దీనికి ప్రైజ్ కూడా వచ్చిందని ఈ కుటుంబ సభ్యులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఈ గంధర్వమాలకు సంబంధించి మొత్తం 4 అంతస్తులు ఉన్నాయి, 12 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ బెడ్రూమ్లు అన్నింటిలో కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటారు. ఇప్పటికే 3వ తరం ఉన్నారు, 4వ తరం కూడా రెడీ అయిపోయారు, విదేశాల్లో స్థిరపడ్డారని కూడా ఇక్కడ జమీందారు కుటుంబ సభ్యులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లోనే అంటే 1916లో రాజస్థాన్ వెళ్ళారు ఈయన గొడవర్తి నాగేశ్వరరావు. అక్కడికి వెళ్ళి పూర్తిగా ఈ నిర్మాణాలకి సంబంధించి అధ్యయనం చేశారనే చెప్పుకోవచ్చు. బర్మా నుండి టేక్ తెప్పించారు, బెల్జియం నుండి అద్దాలు మీరు ఎప్పటికే చూశారు, లండన్ నుండి ఇనుప గడ్డర్లు. పైన మీరు నిర్మాణం చూస్తే కనుక ఇంటి పైన ఎక్కడా కూడా స్లాబ్ స్ట్రక్చర్ కాదు, ఇనుప గడ్డర్లు. ఈ ఇనుప గడ్డర్లను కూడా లండన్ నుండి తీసుకొచ్చారని చెప్తున్నారు. మొత్తం ఈ గంధర్వ మహల్కి సంబంధించిన నిర్మాణం మొత్తం కూడా కోడిగుడ్డు సున్నప్రాయితో
దీన్ని ఉపయోగించారనే చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా ఇటుక అనేది వాడలేదు, ఎక్కడ సిమెంట్ అనేది లేదు. ఇంచుమించుగా మైసూర్ ప్యాలెస్ లేకపోతే గోల్కొండ కోటను చూసిన అనుభూతి ఈ గంధర్వమహల్ చూసిన వారికి వస్తుందంటే అతిశయోక్తి కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గంధర్వమహల్కి సంబంధించి ఉన్నటువంటి ఈ 4 అంతస్తుల్లో 12 బెడ్రూమ్లు కూడా ప్రతిదీ కూడా ప్రతిదీ ఒక ఐకానిక్గా ఒక యూనిక్గా ఉందనే చెప్పుకోవచ్చు. అంటే ఈ పైన ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి బెల్జియం నుండి తెచ్చిన అద్దాలు కానీ, గడ్డర్లు లండన్ నుండి, బర్మా నుండి టేకు, లండన్ నుండి పియానో కూడా మనం చూసాం. సో ఇంత ఇంపోర్టెడ్గా ఆ రోజుల్లోనే ఆలోచించి నిర్మాణాలు చేశారనే చెప్పుకోవచ్చు. అప్పటి ఆచంట జమీందారు కూడా గొడవర్తి నాగేశ్వరరావు యొక్క టేస్ట్ కూడా మనకి ఇందులో అర్థమవుతుంది. వారి కుటుంబ సభ్యులను కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ గంధర్వ మహల్కి 1969లో రంగులు వేయగా చివరిసారిగా 2008లో రంగులు వేశారు. ప్రస్తుతం 10 ఏళ్ల పండుగ కోసం మరోసారి రంగులు వేయించారు. గోడర్తి నాగేశ్వరరావు అనంతరం 3 తరాల వారసులు గంధర్వ మహల్లో నివసిస్తున్నారు. 4వ తరం వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారని చెబుతున్నారు ఆ కుటుంబ సభ్యులు. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ గంధర్వ మహల్ వైభవాన్ని ప్రజలు మర్చిపోకుండా వారి మనవళ్ళు అంటే 4వ తరం వాళ్ళు ఈ గంధర్వ మహల్ చరిత్రని ఇక్కడ నాపరాయి మీద మొత్తం పొందుపరిచారనే చెప్పుకోవచ్చు. గంధర్వ మహల్ 1924 అంటే అప్పటి నిర్మాణం. శ్రీ గొడవర్తి నాగేశ్వరరావు వారి భార్య, మనం ఫోటో చూసాం ఇప్పటికీ, శ్రీమతి జగదీశ్వరమ్మ గారు 1924వ సంవత్సరంలో గొడవర్తి నాగేశ్వరరావు ఈ మహల్ అతి సుందరంగా నిర్మించారు. మహల్ నిర్మాణం కొరకు బర్మా నుండి టేకు కలప, బెల్జియం నుండి అద్దాలు, లండన్ నుండి ఇనుప గడ్డర్లు, పియానో, అలాగే లండన్ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ కాలంలో కరెంటు లేని సమయంలోనే ఈ మహల్కి కరెంటు సదుపాయం కల్పించామంటూ కూడా ఇక్కడ నోట్ చేశారు. మొత్తం ఈ మహల్ కి నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా వారి వారసులు ఈ నాప్రాయం మీద చేయడం జరిగింది. 2024లో 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత మరలా వారి వారసులు దీన్ని కొంత రెనోవేట్ చేశారనే చెప్పుకోవచ్చు. మరలా పెయింట్స్ అంతా వేశారు, మొత్తం రెనోవేట్ చేశారు. ఒకసారి ఈ లోపల కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రధాన ద్వారం సింహద్వారం. ఇప్పుడు అందరూ సింహద్వారం అంటే చిన్నగా, అంటే ఉన్న పరిస్థితులను బట్టి, స్థలాన్ని బట్టి, ఆ ఇంటి నిర్మాణాన్ని బట్టి చిన్నగా ఉంటుంది. అలాంటి గంధర్వ మహల్ యొక్క సింహద్వారం మీరు చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయనే చెప్పుకోవచ్చు. ముందుగా గంధర్వ మహల్ అనే పేరుతో పాటుగా ఆ పైన రెక్కలు విప్పుకున్నటువంటి పక్షుల్ని చూడొచ్చు. అట్లాగే మొత్తం ఇదంతా కూడా టేక్ అంతా కూడా బర్మా నుండి తెప్పించామని ఇప్పటికే వారు వారసులు చెప్పారు. ఇంత పెద్ద సింహద్వారం రాజసాన్ని మొత్తం ప్రతిబింబించేలాగా మంచి నిర్మాణంతో, మంచి ఏదైతే ఆ పనితీరు మీరు చూడొచ్చు, ఎంత కళాత్మకంగా ఈ సింహద్వారం ఉందనేది కూడా. అట్లాగే సింహద్వారంతో పాటుగా కిటికీలు కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేశారు. కిటికీ డిజైనింగ్ కూడా అప్పట్లోనే ఈ గొడవర్తి నాగేశ్వరరావు గారు ఏ విధంగా ఆలోచించారు, మొత్తం ఇంట్లోకి వెలుగంతా వచ్చేలాగా చాలా జాగ్రత్తగా ఇంత అతిపెద్ద టేకు గుమ్మం సింహద్వారం ఏర్పాటు చేయడంతో పాటుగా వాస్తు చూసుకుంటే మీరు ఈ చివరి నుండి ఆ చివరి వరకు కూడా మీకు క్లియర్ గా ఇంటి చివరి గుమ్మం కూడా కనపడుతుంది. అంటే మొత్తం ఇటు నుండి అటు కూడా గాలి వెలుతురు గాని ఏ విధంగా ప్రసరిస్తాయనేది కూడా చూడొచ్చు. అట్లాగే కిటికీలకు సంబంధించి సింహద్వారం పక్కనే ఉన్నటువంటి కిటికీలను కూడా అదే స్థాయిలో, ఎక్కడ సింహద్వారానికి పక్కనే కిటికీ ఎక్కడ కూడా డౌన్ కాకుండా ఆ స్థాయిలో కిటికీల నిర్మాణం కూడా చేపట్టారు. రంగులు కూడా అదే విధంగా రంగులు కూడా వేశారని చెప్పుకోవచ్చు. అప్పట్లోనే అంటే 1924వ సంవత్సరంలోనే గొడవర్తి నాగేశ్వరరావు గారు, అంటే అప్పుడు విద్యుత్ సౌకర్యం లేదు, జనరేటర్లు తీసుకొచ్చి దేశ విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రకరకాల విద్యుత్ దీపాలను, అంటే లైట్లను ఇక్కడ వెలిగిస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ వచ్చి దీన్ని ఒక వింత కింద, అప్పట్లో ఇది ఒక ఎగ్జిబిషన్ లేకపోతే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా వచ్చి చూసేవాళ్ళు. గొడవర్తి నాగేశ్వరరావు ప్రతిభను అందరూ మెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఒక ఐకానిక్ నిర్మాణాన్ని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ టేకు నిర్మాణాలు కూడా చూడొచ్చు. పైన ఏ విధంగా టేకు నిర్మాణం చేశారో, ఈ ఐరన్ గడ్డర్లు అక్కడ లండన్ నుండి దిగుమతి చేసుకున్నామని చెప్తున్నారు. సో మొత్తం ఉన్నటువంటి ఈ 4 అంతస్తుల ఈ గంధర్వ మహల్కి సంబంధించి ప్రతిదీ కూడా
ఒక ఐకానిక్ గా, అంటే ఈ రోజుల్లో మనం చూడడం కష్టం అనే విధంగా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మొదటి గదిలో మీరు చూస్తే మనం సింహద్వారం నుండి లోపలికి వచ్చిన వెంటనే అటు ఇటు కూడా అద్దాలు, ఇవి కూడా బెల్జియం నుండి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఈ అద్దాలు కానీ లేకపోతే ఈ మీరు చూస్తే ఈ వరుస గుమ్మాలు, దీనికి సంబంధించిన మండువాల్ని తలపించేలాగా ఉన్నటువంటి టేకుతో చేసినటువంటి స్తంభాలు, సో ప్రతిదీ కూడా తీర్చిదిద్దారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఇది ఒక ఐకానిక్ సింబల్ గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండిపోయింది. మీరు పశ్చిమ గోదావరి జిల్లా వస్తే మాత్రం తప్పకుండా ఆచంట రండి, గంధర్వ మహల్ని ఒక్కసారైనా చూసే ప్రయత్నం చేయండి. వీరు వారసులు గంధర్వ మహల్లోకి మీరు అడిగితే అనుమతిస్తున్నారు. గంధర్వ మహల్ అంతా కూడా తిరిగి చూడ్డానికి కూడా వీరు అనుమతిస్తున్నారు. కాకపోతే ముందుగా చెప్పి వస్తే ఇక్కడ వారు అందుబాటులో ఉంటారు కాబట్టి తప్పనిసరిగా గంధర్వ మహల్ యొక్క నిర్మాణ తీరు కానీ ఇందులో ఉన్నటువంటి వస్తువులు కానీ మరెక్కడా మీరు చూసే అవకాశం కూడా ఉండదు. కెమెరామెన్ బాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఆచంట నుండి.